యేసుక్రీస్తు సర్వజనాళికి అర్థమయ్యేలా నీతి కథలతోటి ఉపమానాలతోటి బోధించారు. ఆ సారాంశమే ఏమి ధరించాలి, ఏమేమి తినాలి, ఏది పానం చెయ్యాలి అనే భావన మానాలి, ఆ ధ్యాసే చావాలి. తిండి కన్నా బ్రతుకు గొప్ప, దుస్తుల కన్నా దేహము నిన్న, ఆకాశంలో పక్షులు చూడండి, అవి వండవు ఉపవాసాలుండవు, అడవిని కాసే పువ్వులు చూడండి, అవి వడకవు వాడక ఉండవు. ఏనే తగాడు వేయని రంగులు వాటికి వేశాడు, మసివాడే గడ్డికి అందాలెన్నో ఆయన ఇచ్చాడు. ఆత్మనిచ్చిన మనుషుల సంగతి తానే చూస్తాడు. రేపటి గురించి యోచన చేసి నేడేమవుతావు? రేపటి గొడవ రేపటి పడితే అదే చూస్తుంది, ఈనాటి బాధ ఈనాటికి చాలని విలవిలపోతుంది. ఎవరిని విమర్శ చెయ్యవద్దని నిజము తెలియరండి, నీ కన్నుల నుండి దూలము తీసి ఇతరుల కన్నుల నలుసులు తీయండి. తొలుత కానానులో 6 రాతి బాణల నిండా నీళ్లు నింపించి వాటిని శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడు క్రీస్తు. అలా ప్రారంభమైన యేసు మహిమలు కోకొల్లలైపోయాయి. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 ప్రజకు పంచాడు. అందరూ తినగా 12 గంపలు మిగిలిచి మహిమను చాటాడు. 5 దయ్యములు పట్టిన వనిత మగ్దలేను మరియా, గద్దింపులతో దయ్యములన్నిటి పారద్రోలినాడు. కుంటి గుడ్డి రోగి జోగి అందరూ మానవులేనంటూ అంధుల కన్నులు తాకాడు, కన్నుల పండుగ చేశాడు. కుష్ఠరోగులు కురూపులు పక్షవాతపు పీడితులు మతి భ్రంశులు మూగజీవులు క్రీస్తు మాటతో స్వస్థత నొంది 1000 నోళ్లతో పొగిడారు, నివాళులెన్నో ఇచ్చారు. వెలివేసిన పతితను రక్షించాడు, ఇక పాపము చేయకుమన్నాడు. తన అంగి తాకిన అనాథ స్త్రీకి రక్తస్రావమును బాపాడు. నమ్మిన వారికి నమ్మికతోనే సర్వరోగములు తొలగించాడు. చనిపోయిన వారల దేహము తాకి ఎందరినో బ్రతికించాడు. 4 రోజులు సమాధిలోన కుళ్ళిపోయిన లాజరు శవమును అచ్చరు ఉండగా అందరి ముందర ప్రాణం పోసెను ఘనయేసు. ముసిరే హోరును పొంగే కడలిని నిమ్మళించమని కసిరాడు. ఆ జలముల మీదే నడిచాడు, భగవానుని మహిమలు చాటాడు. పాపుల పంక్తిని కూర్చుని యేసు విందులారగించాడు. వైద్యుడు రోగుల కొరకే అంటూ అడిగిన వారికి చెప్పాడు. ఒకరోజు శిష్యులు క్రీస్తు మరో రాకడ గురించి, ఈ ప్రపంచ అంతాన్ని గురించి అడిగారు. యేసు ఆ చిన్నపిల్లల్లాంటి శిష్యుల్ని చూచి అంతం రాబోయే ముందు క్రీస్తును నేనే అంటూ కపట క్రీస్తులొస్తారు, కరువు కాటకాలు భూమి కంపనాలు సాగర ప్రళయాలు భీకర రోగాలు ఢమ 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 రణభేరీలు లోకము నిండా సమరాలు తండ్రికి తనయులు కత్తులు తనయకు తల్లులు శత్రులు. లోకక్షయం విశ్రాంతి దినాల్లో గాని చలికాలాల్లో గాని రాకూడదని ప్రార్థన చెయ్యండి.
ఆ రోజు చంటి పిల్లలకి గర్భవతులకి అవస్థ. ఇక నా మరో రాకడ గురించి. తూరుపు పుట్టిన మెరుపు పడమటికొచ్చే వరకు కోటి ప్రభల వెలుగు నా రాకడ తెలిపే గుర్తు. సూర్యుడు నల్లగా మారాలి, చంద్రుడి కాంతులు చావాలి, దేవగణములు వస్తారు, దుందుభిరాలు చేస్తారు. దేవుని నమ్మిన వారిని చూసి స్వాగతం సుస్వాగతం అంటూ చేతులు చాస్తారు. నింగి నేల గతులు తప్పినా నా మాట తప్పిపోదు. నమ్మి రక్షణ పొందే వారికి చావు భయము లేదు. నమ్మనొల్లని అంధకారులకు నరక ప్రాప్తి కలదు. కొంతకాలానికి శాస్త్రులు, పరిసయ్యులు, మతాచార్యులు క్రీస్తును పట్టుకోవాలని సమాలోచనలు జరిపారు. మత గురువులు ఎత్తారు ఎత్తులు, యేసయ్యను పట్టుకునే ఎత్తులు. యూదులకు రాజునే నన్నాడట, 3 రోజుల్లో ఆలయాన్ని కడతాడట. ఆ తెలివి లేని గురువులకు తెలియలేదు, తన లోకానికి తానే రాజన్న మాట. చనిపోయిన రారాజు 3వ రోజు తప్పకుండా బ్రతుకుతాడన్న మాట. ఒకరోజు చనిపోయిన 4వ రోజు క్రీస్తు చేత లేపబడిన లాజరు అక్క యేసుకు అతి విలువైన సుగంధ తైలాన్ని అభిషేకించింది. అందుకు శిష్యుల్లో ఒకడైన యూదా అంత విలువైన తైలాన్ని అలా వృధా చేయక అమ్మీ పేదలకివ్వవచ్చు కదా అన్నాడు. అందుకు అభిషక్తుడైన యేసు, పేదలెప్పుడు మీతో ఉంటారు, బాధలెప్పుడు వెంటే ఉంటాయి. ఆ పేద జనాలకి సాయం చేయగా మీరు ఉంటారు. నేనుండేదే బహు కొద్ది కాలం, మరి అందుకే పోసింది తైలం. ఇది సమాధికి సిద్ధపడే ఖాయం. పై ప్రశ్న వేసిన యూదా ఇస్కారియోతు క్రీస్తుని పట్టిస్తానని 30 వెండి నాణేలకు బేరం కుదుర్చుకున్నాడు. క్రీస్తు తన అంతం దగ్గరలో ఉందని, మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడని తెలుసుకుని చివరగా తన శిష్యులతో భోంచేయ సంకల్పించాడు. ఈ ధాత్రిని ఇది మరువలేని రాత్రి, ఈ ధాత్రిని ఇది మరువలేని రాత్రి. స్వామికి ప్రియ శిష్యాళిని, ఇక రాదు ముందున్న మైత్రి. ఆ దేవుని రంగస్థలాన కరుణామయుని పాత్ర. నిష్క్రమణ యాత్ర ఇక నుండి ప్రారంభం. ఆయన శిష్యులందరి పాదాలు కడిగి నాయకత్వం కోరేవాడెప్పుడూ పరిచారకుడై మసలాలని చెప్పి భోజనాల బల్లకు చేరాడు. రొట్టెను తీసి నింగికి చూసి ప్రార్థన చేశాడు. ఇది రొట్టె కాదు నా దేహమనుకొని ఆరగించుమయ్యా. పాత్రనెత్తి స్తుతి అర్పణ దేవుని కర్పించాడు. దీనిని అందరూ పంచుకు త్రాగండి. ఇది నీ శిలువను కార్చి తరువాత క్రీస్తు 12 మంది శిష్యుల్ని తేరిపార చూచి, ఇక్కడున్న 12 మందిలో ఒకడు నన్ను చావు కప్పగిస్తాడు. అతడు పుట్టకనే ఉండి ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు. ఎవరికి వారు నేనని గింజుకులాడారు. ప్రశాంత వదనుడు యేసు
యేసుక్రీస్తుని యూదా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువునడిగినాడు. నిర్వికారుడు నిర్మల రూపుడు ఇస్కరియోతును చూశాడు. నీకే తెలియను యూదా నాకిక జరుగనున్న మర్యాద. తా చేసిన మోసం ఖరాఖండిగా ప్రభువు ఎరిగినాడు. అవమాన భారము మోయకవాడు వెళ్ళిపోయినాడు. ఆ రాత్రే క్రీస్తు 11 మంది శిష్యులతో ఏకాంత స్థలమైన ఒక కొండ దగ్గరకు వెళ్లి అక్కడ 9 మంది శిష్యులను ఉంచి పేతురుని, జబదయ కుమారుడు యోహాన్ని వెంటబెట్టుకుని గెత్సమనే తోటకు వెళ్లి నేలపై పడి మరణమగునంతగా బాధపడి, తండ్రి, ఈ పాత్ర నా నుండి తొలగించు, నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగని అని ప్రార్థించి శిష్యుల దగ్గరకొచ్చేసరికి వారు నిద్రపోతున్నారు. ఈలోగా యూదా సైనికులతో రానే వచ్చాడు. క్రీస్తుని బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సైనికులు ఆయన్ని బంధించి తీసుకెళ్లారు. దోషి ఆయ నిర్దోషి, నిందల పాలాయ క్రీస్తుడు. అందాలు చిందించు ఆ మోము పైన ఉమ్మి వేసి గేలి చేశారు. ఇష్టమొచ్చిన తీరుగా కొట్టి, ఎవరు కొట్టిరోయని జోస్యం అడిగారు. అన్నా, కైపా అనే మతాచార్యుల దగ్గర నుండి న్యాయ విచారణ కోసం క్రీస్తు ఉన్నతాధికారి అయిన పిలాతు వద్ద నిలబెట్టబడ్డాడు. మతాధికారుల తొత్తులైన ప్రజలు క్రీస్తును సిలువ వేసి బందిపోటు బరబ్బాను విడుదల చేయమని అరిచారు. ఈ నిర్దోషి పుణ్యమూర్తి యేసు విషయంలో నేను నిరపరాధిని, క్షమార్హుణ్ణి అని చేతులు కడుక్కున్నాడు పిలాతు. ఎర్రని అంగి కట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు పుల్ల తనకిచ్చారు, ఇది రాజదండమని అన్నారు. ఆయన ముందర ప్రణమిల్లి యూదుల రాజా జయమంటూ ఆరెల్లున క్రీస్తును కొట్టారు. చివ్వున రక్తం కారింది, తన దుస్తులు తనకే కట్టారు. అది శుక్రవారం, మహా గొప్ప శుక్రవారం. దేశమంతటా కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ నిర్దయులు క్రీస్తు చేత సిలువను మోయిస్తూ గొల్గతా అనే కపాల స్థలానికి నడిపిస్తూ ఉండగా బలం సన్నగిలిపోయిన యేసు సిలువను మోయలేక 3 సార్లు నేల కూలిపోయాడు. ఎలాగో ఆయన కపాల స్థలానికి చేర్చబడ్డాడు. అయ్యో నాథా, అయ్యో యేసునాథా, యేసునాథా, చూడలేమురా చూడలేము ఈ చిత్రవధను మేము, చూడలేము ఈ ఘోర కృత్యము, చూడలేము తండ్రి. ఆకాశానికి భూమికి నీవు మధ్యవర్తివని విన్నాము. కోటాను కోట్ల సాధుమూర్తుల నీలో చూశాము. కుసుమ కోమలం నీ శరీరము కందగా చూసాము. శిరము నుండి నెత్తుటేరులు పారగా చూసాము. అందమైన నీ మోమున కారే ఉమ్ములు చూశాము. దివ్య ప్రభలతో వెలిగే కన్నుల చెంబలు చూశాము. సిలువన పెట్టి చీలలు కొట్టే ఈ గోడు చూడలేము. అయ్యా నా యేసయ్యా, దివి నుండి వచ్చిన మెస్సియా,
ఎందరు తాకి తరించిన కాళ్ళకు చీమలున్నవయ్యా. అటు చూడవ తండ్రి, అంతులేని నిన్ను కన్న కడుపు గోడు. నిన్ను నమ్మిన ప్రజలు పుట్టెడు శోకము పొందుతారు చూడు. ఆయనతో పాటు మరో 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. పరమ పవిత్రుడు, కారణ జన్ముడు యేసుక్రీస్తు సిలువమాను మీద మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ పుణ్య చరితుని దుస్తుల కోసం చీట్లు వేసినారు. ఎవడికి వస్తే వాడివేనని వాదులాడినారు. వీడే యూదుల రాజని రాసి సిలువకు కట్టారు. నీవే దేవుని కొడుకువు అయితే దిగిరా అన్నారు. ఇన్ని చేసిన ద్రోహుల తరఫున యేసుడడిగినాడు, ప్రభువా ప్రభువా, ఓ నా ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరే ఎరుగరు నా ప్రభువా. కరుణించి వీరిని క్షమించమని తండ్రిని అడిగాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఓ జనకుడా, నన్ను పంపినవాడా, ఎందుకయ్య నన్నిలా విడనాడితివంటూ యేసునాథుడు రోదించాడు. ఆ చావు బ్రతుకుల పోరాటంలో 7 మాటలను పలికాడు. జాలి గొలుపు కేకను వేసి ఆత్మను తండ్రికి అర్పించాడు. భూమి గడగడ వణికింది, ఆలయాన తెర చిరిగింది. కొండలు బండలు పగిలాయి, పాపుల గుండెలు అదిరాయి. మృతులైపోయిన మహానుభావులు తిరిగి లేచినారు. ఇన్ని చేసిన యేసు వైరులే నిజమని నమ్మారు. యేసే దేవుని తనయుడని భయపడి వణికారు. యేసుక్రీస్తుని భౌతిక కాయం సమాధి లోపల కొలువే తీరింది. సమాధి పైన రానువ వారు ముద్రలు వేసి కాపుగాసినారు. తను చెప్పిన తీరుగా 3వ దినమున తిరిగి లేచినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు 11 మంది శిష్యుల వద్దకు చేరి దర్శనమిచ్చాడు. అలా కొన్ని రోజులు క్రీస్తు అక్కడక్కడా కొందరికి దర్శనమిస్తూ ఒకనాడు స్వర్గారోహణుడవుతూ శిష్యులతో, భూమ్యాకాశపు అధికారాలు కలిగి ఉన్న నేను ఆనతిచ్చిన మేరకు మీరు మెలకువతో ఇలా మసలండి. దేవుని పేరిట దీక్షలనిస్తూ నా సువార్తను తెలపండి. క్రీస్తు రాజ్యము నెరపండి. మళ్ళీ తిరిగొస్తాను, మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను. దేవదేవుని ఆహ్వానంతో పరదైసుకే ప్రయాణం. ప్రభు క్రీస్తు అందరూ చూడగా యేసునాథుడు నింగికి ఎగిసాడు. మన బ్రతుకులు చల్లగా ఉండాలంటూ దీవెన చేశాడు. క్రీస్తు స్వర్గారోహణ జరిగిన తరువాత ఆయనను నమ్మిన ప్రజలు కోకొల్లలుగా క్రైస్తవులైనారు. ఆ రోజుల్లో సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల్ని చిత్రహింసల పాలు చేయసాగాడు.
ఒకరోజు మార్గమధ్యంలో క్రీస్తు దర్శనమైంది. సౌలు వెంటనే అంధుడైపోయాడు. అయితే క్రీస్తు అతనికి చూపునిచ్చి సౌలును పౌలుగా మార్చి తన ప్రియమైన భక్తునిగా, తన సేవకునిగా చేకొన్నాడు. కనుక సర్వ ప్రపంచము జాగ్రత్త పడండి, నమ్మి రక్షణ పొందండి. క్రీస్తే సత్యం, క్రీస్తే